అసలు నేను ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో నాకే తెలియదురా. ఏదో బ్రతుకుతున్నా అంటే బ్రతుకుతున్నా అంతే. పిచ్చోడి వారా, నేను నీకు లేనా? మామా నా ఫోన్ కనిపించట్లేదు మామా, నేను ఇంటికి వెళ్ళి వెతికొస్తా ఒకసారి. అమ్మా నా ఫోన్ కనిపించట్లేదు, ఇక్కడ మాకు కనిపించిందా మీకు? లేదు నాన్న, నాకు కనిపించలేదు. అమ్మా నిజంగానే శివని పేకి తెంచుకొని పుట్టలేదా? వాడు చిన్న వయసులో వాళ్ళ నాన్న ఒక వ్యాపారంలో లాస్ అయిండు. ఆ బాధ తట్టుకోలేక తాగుడుకు బానిస అయిండు. అప్పుడు కడుపు నిండా తిందామంటే అన్నం కూడా ఉండేది కాదు. అట్లనే ఉంటే నా కొడుకు జీవితం ఏడ ఖరాబ్ అవుతుందో అని వాడు చిన్న వయసులోనే వాడిని గవర్నమెంట్ హాస్టల్లో వేసిన. ఈ 20 సంవత్సరాలుగా వాడు నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. అదే నా సొంత తల్లి అయితే నన్ను చూడకుండా ఉంటుందా? అప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను ఒక్కసారి కూడా అమ్మ అని పిలవలే. దీనికేనా వా నిన్ను పురుగును చూసినట్టు చూస్తున్నాడు? అమ్మా వాడి నోట్లోంచి అమ్మ అని పిలిపించే బాధ్యత నాది, నువ్వు టెన్షన్ పడకు. ఇంకా రావట్లేదు వీడు. ఫోన్ చేస్తా ఒకసారి. వాడే ఫోన్ చేస్తున్నాడు. అమ్మా ఏడున్నవరా? ఇంకెంతసేపు రా వచ్చేది? అరే మామ, నువ్వు ఫోన్ చేసిన సౌండ్కే నా ఫోన్ రింగ్ అయిందిరా, అందుకే ఇప్పుడు దొరికింది, ఇప్పుడు తీసుకొస్తున్నా. త్వరగా రాబే. ఓకే మా, వస్తున్నా. వీడు వచ్చేలోపు టైం పట్టేలా ఉంది. పక్కన కూర్చొని ఈలోపు మా పిల్లని గెలుకుదాం. ఎవరు పాప నువ్వు? నేను చూసిన కాంచి నాకు నేనే కొత్తగా కనపడుతున్నా. చాలా బాగున్నావు.